నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. వెండితెర మీద, బుల్లితెర మీద వాళ్ళ నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎంతోమంది నటీనటుల్ని మన చిత్రసీమ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే నటించడం, తద్వారా మెప్పించడం ఇదంతా ఒక కోణం అయితే, కొన్ని పాత్రల పేరు చెప్పగానే కొంతమంది యాక్టర్స్ గుర్తు రావడం, లేదా కొంతమంది యాక్టర్స్ పేరు చెప్పగానే ఫలానా పాత్ర అని వెంటనే గుర్తుకు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి అరుదైన అద్భుతమైన నటుడు అశోక్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందుగా మన దూరదర్శన్ మీ మీద అభిమానంతో ఒక చిన్న ఏవి చేసింది. ఆ ఏవిని చూద్దాం. ఏవి ప్లీజ్. అశోక్ కుమార్. అప్పట్లో తెనాలి రామకృష్ణ అనగానే మనకందరకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు అశోక్ కుమారే. ఆ పాత్రతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఒకవైపు ధారావాహికలు, మరోవైపు 400కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. నారద మహర్షి పాత్రకు ప్రాణం పోశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగు టెలివిజన్కి ప్రతిష్ఠ పెంచిన మొట్టమొదటి సూపర్ స్టార్ అశోక్ కుమారే. అశోక్ కుమార్కు చిన్నప్పటి నుంచే నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన నటన మాత్రం ఆపలేదు. టెలివిజన్లో తెనాలి రామకృష్ణుడుగా నటించిన అతనికి ప్రజలు పట్టం కట్టారు. ఈయన భోజరాజు కథలు, ఇది ఎక్కడైనా ఉందా, మిస్టరీ, ఎండమావులు లాంటి ధారావాహికల్లో, మనిషి, కృష్ణమూర్తి కుక్కపిల్లలు, అధమ హాఫ్ స్టార్, తుస్ తుస్ ఢామ్ ఢామ్ లాంటి ఎన్నో టెలిఫిలిమ్స్, ఇంకా ఎన్నో సింగిల్ ఎపిసోడ్స్లో నటించి మెప్పించారు. బాపు దర్శకత్వం వహించిన శ్రీ భాగవతం ధారావాహికతో పాటు ఎన్నో ధారావాహికలలోనూ సినిమాలలోనూ నారదుడిగా నటించి నారదునిగా తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పరచుకున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించిన టీవీ మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి సమాంతరంగా సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తున్నారు. సూత్రధారులు సినిమాలో సీనియర్ నటి కేఆర్ విజయ భర్తగా సహాయ పాత్రలో నటించారు. అలాగే వెంగమాంబ ధారావాహికలో వెంగమాంబకి తండ్రిగాను, వెంగమాంబ సినిమాలో వెంగమాంబను వ్యతిరేకించే దీక్షితులు అనే ఒక నెగటివ్ పాత్రలో కనిపించారు. అటు లబ్ధ ప్రతిష్ఠులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతోనూ, ఇటు ప్రముఖ దర్శకులు విశ్వనాథ్, జంధ్యాలతోనూ ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. వారితో సూత్రధారులు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, అహనా పెళ్లంట, పెళ్లి పుస్తకం లాంటి సినిమాల్లో అశోక్ కుమార్ నటించడమే కాకుండా 2001లో దర్శకులు విశ్వనాథ్ ముఖ్య పాత్రగా కుచ్చి కుచ్చి కూనమ్మ అనే చిత్రానికి గాను దర్శకత్వం కూడా చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది అవార్డు అందుకోవడంతో పాటు 2003లో బాలల అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నామినేషన్గా కూడా నిలిచింది. ఎన్నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులే కాకుండా మరెన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకున్నారు అశోక్ కుమార్. రంగస్థలం తర్వాత న్యాయవాద వృత్తి చదువుకున్నారు. మళ్ళీ ఇటు ప్రయాణం. ఇదేమంతా సజావుగా సాగే ప్రయాణం కాదని అన్ని తెలిసే వచ్చుంటారు కదా మీరు. ఎందుకు అన్ని తెలుసుకొని కూడా ఎందుకు అడుగు పెట్టారు? ఒకటమ్మా, యాక్చువల్గా నేను న్యాయవాద వృత్తి చేస్తున్నప్పుడు చాలా మంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా బాగుంది ప్రాక్టీస్. ఆ టైంలో నాకు ఫస్ట్ తెనాలి రామకృష్ణ చేశాను. తెనాలి రామకృష్ణ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన మరుక్షణం నేను పెద్ద సూపర్ స్టార్ అయిపోయాను. ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాను. ఏ ఆర్టిస్ట్కైనా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత, ఎనీ ఆర్టిస్ట్ స్క్రీన్ పైన మన ముద్రంటూ వేయాలి, ఒక పెద్ద స్టార్డమ్ కావాలి అని ఎవరికైనా ఉంటుంది. కానీ నేను మొదటి నుంచి నేను ఎప్పుడు దాని గురించి ఆశించలేదు. ఆశించని ఒక అద్భుతమైన అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చినప్పుడు వై నాట్ అనుకున్నాను. ఎందుకు తీసుకోకూడదు? ఓకే, ఇక ప్లస్ అండ్ మైనస్ అంటావా, ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇందులో వేషాలు ట్రై చేసుకుని మెల్లిమెల్లిగా ఎదిగి స్టార్డమ్ తెచ్చుకోవడం అదొక పద్ధతి. నాకు కింద నుంచి కాకుండా ఒకసారి పైనుంచి పడ్డాను. డైరెక్ట్గా స్టార్డమ్ వచ్చింది. నేనేమనుకున్నానంటే, మనము అది స్పెక్యులేషన్ అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఎప్పుడైతే అది పైనుంచి వచ్చి స్టార్డమ్తోనే మన కెరీర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం తీసుకోకపోవడం అనేది ఫులిష్నెస్ అవుతుంది. కానీ ఎకనామికల్ గా స్టేబుల్ గా ఉండడం కూడా అంతే అవసరం కదా సార్. కుటుంబానికి ఆ భయం వేయలేదా మీకు? అవసరమే. అంటే ఒకసారి స్టార్డమ్ నుంచి వచ్చేసరికి చేతిలో వర్క్ ఉంది. ఒకసారి స్టార్గా స్టార్ట్ అయ్యేసరికి కెరీరు అప్పట్లో చేతిలో వర్క్ ఉంది.
ఓవైపు సినిమాలు చేశాను, ఓవైపు టెలివిజన్ చేస్తున్నాను. అసలు ఊపిరాడకుండా పనుంది. హ్మ్. ఫస్ట్ ఒక 8 సంవత్సరాలు అసలు నేను ఎంత నిద్రపోయానో నాకే తెలియదు. వాహ్! అంత వర్క్ చేశాను. కాకపోతే అప్పట్లో డబ్బు లేదు. అప్పట్లో స్టార్డమ్ ఉంది. వర్క్ చేతి నిండా ఉంది. కాకపోతే అప్పుడు వచ్చిన దానికి బహుశా సరిపడా డబ్బుందేమో తెలీదు. హ్మ్. హ్మ్. బట్ ఇప్పటిలాగా ఇంత డబ్బు లేదు. అండ్ అప్పుడు ఇంకోటంటే ప్యాషన్‌గా స్టార్ట్ చేసాం. అప్పుడు నా యాక్టింగ్ వాజ్ ఎ ప్యాషన్. సో, ప్యాషన్ వెన్ ఇట్ బికేమ్ ఎ ప్రొఫెషన్ ఆటోమేటిక్‌గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. యెస్. యెస్. మిగతా లెక్కలన్నీ పెద్దగా అప్పుడు అవి అనిపించవు. పెద్దగా వాటి ధ్యాస అటు సైడ్ వెళ్ళదు బుర్ర. సరే మీరు అప్పటి నుంచి ఇప్పుడు కూడా స్టిల్ యాక్ట్ చేస్తున్నారు. ఈ జనరేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు కదా! మీరు ఇది గమనించారా? ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. అంటే ప్రొఫెషన్‌ని ఎకనామికల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి 2 బ్యాలెన్స్ చేస్తున్నారు. అప్పట్లో మాది మిస్సే అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా ఏం లేదమ్మా. ఎందుకంటే మిస్ అన్నది ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా సాధించాను. హ్మ్. నేను నా ఉద్దేశంలో యాస్ ఫార్ యాజ్ మై ట్రావెల్ ఈజ్ కన్సర్న్డ్ ఆ ట్రావెల్‌లో నేను సాధించింది చాలా ఉంది. హ్మ్. ఒకవేళ నేను డబ్బు కోసం అక్కడే ఉండిపోయి ఉంటే ఇదంతా సాధించే అవకాశం ఉండదు నాకు. సో, నో రిగ్రెట్స్. డబ్బు నో రిగ్రెట్స్. ఎందుకంటే డబ్బు సంపాదించకపోవచ్చు. హ్మ్. అక్కడుంటే చాలా సంపాదించుండేవాళ్ళం. అంత డబ్బు సంపాదించకపోవచ్చు. కానీ డెఫినెట్‌లీ నో రిగ్రెట్స్. మీరు ప్రాప్తం నమ్ముతారా సార్? 100%. మీకు మొదటి 'తెనాలి రామకృష్ణుడు' తర్వాత 'భట్టి విక్రమార్క' ఇటువంటి క్యారెక్టర్‌లే. మళ్ళీ సినిమాలో కూడా మిమ్మల్ని బాగా గుర్తుకుంచుకునే 'నారదుడు.' ఇలా ఒక మనం ఏదైతే 'భగవంతుడు' లేదా మనం చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ అవి మీకు అనుకోకుండా మీ ఒళ్ళోకొచ్చి వాలడం, అవి సూపర్ హిట్ అవ్వడం, అశోక్ కుమార్ అనగానే ఆ పేర్లతోటే గుర్తుంచుకోవడం ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? ఏమనిపిస్తుంది మా భగవద్దత్తం అనిపిస్తుంది అంతే. ఎట్లుంటుందంటే కళ అన్నదే భగవద్దత్తం. కళ అందరికీ రాదు. అది వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. నేను యుటిలైజ్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. కాకపోతే ఫైనాన్షియల్‌గా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లైన్ ఈజ్ డిఫరెంట్. అదొక వేరే రూట్ అది. ఇదొక రూట్, అదొక రూటు. అండ్ 2 యూజువల్‌గా ఈ ఇండస్ట్రీలో కలిసి నడుస్తాయి. ఒక్కోసారి నడుస్తాయి, ఒక్కోసారి నడవు. నడవవు. బట్ లక్కీగా ఏంటంటే నాకు ఒక రూట్ అయితే బాగా నడిచింది కదా! హ్మ్. రెండో రూట్ అదే వస్తుంది. అది నడుస్తుంది. ఇంకా నడుస్తుంది కదా! నడుస్తుంది. ఇది ఎప్పుడైతే నడుస్తూనే ఉందో ఆ రూట్ వస్తుంది. అది వచ్చినాడు వస్తుంది. మనకెంత ఇప్పుడు ప్రాప్తం అన్నావు కదా! మనకెంత ప్రాప్తమో అంతే. ఇప్పుడు కూడా మీరు ఇట్లా అంటే నారదుల వారిలాగే ఉన్నారు. మీరు రంగస్థలంకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు సార్? అసలు ఆ నాటకాల పిచ్చేంటి మీకు? నాటకాల పిచ్చేం లేదండి. యాక్చువల్‌గా నేను 7th క్లాస్ చిన్నప్పుడు చాలా పిన్నోడిని. అప్పుడు మా స్కూల్ యాన్యువల్ డే అప్పుడు మా గురువుగారు ఉండేవాడు. ఎర్రనేని చంద్రమౌళి గారని మాకు ఆయన తెలుగు టీచర్ ఆయన. ఆయన హీ ఈజ్ ఎ రెనౌన్డ్ థియేటర్ ఆర్టిస్ట్. చాలా పెద్ద థియేటర్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఆయన స్కూల్‌లో నాటకాలు వేద్దామని చెప్పేసి ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తూ ఉంటే నాకు ఒక విచిత్రమైన ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి నా లైఫ్‌లో. ఏమిటంటే నాకు చిన్నప్పుడు నాకు తెలీదు. ఇది ఒక స్టేజు, ఒక నాటకం, ఒక నటన, యాక్టింగ్ అని నాకు తెలీదు. బట్ మా ప్రతి అంటే ఈ ఇన్సిడెంట్ దాకా ముందు చెప్తున్నాను. మా గురువుగారు నన్ను పికప్ చేయకముందు మా టెర్రస్ పైన చిన్న కర్టన్స్ అవి కట్టేసి పిల్లలందరిని పిలిచేసి జోకులు చెప్పేసి నవ్విస్తుండేవాళ్ళం. 15th ఆగస్ట్, 26 జనవరి ఇవన్నీ వచ్చినప్పుడు. ఓహ్! సో, దట్స్ అన్ ఇంట్యూషన్. అది నాకు తెలీదు. అది యాక్టింగ్ అని గాని, అదొక థియేటరు అదేమిటో నాకు తెలీదు. బట్ ఇవి చేసేవాడిని నాకు తెలియకుండా. అప్పుడు మా గురువుగారు ఫస్ట్ టైము సెలక్షన్‌కి పిలిచినప్పుడు చేయెత్తాను. చేయెత్తి అందరిని అడుగుతున్నాను. "నువ్వేమైనా చేసావా? నువ్వేమైనా చేసావా?" "నువ్వేమైనా చేసావా?" అన్నాడు. బోలెడు చేశాను" అన్నాను. "ఏం చేసావురా నువ్వు" అన్నాడు. "ఇంతున్నాను నేను." "ఇప్పుడే బోలెడు ఏం చేసావు నువ్వు ఇంతలో ఉన్నావు నువ్వు" అన్నాడు. "మా టెర్రస్ మీద ఇట్లాంటి బోలెడు చేస్తుంటాం మేము" అన్నాను. అబ్బో! బాగుందిరా అని అప్పుడు ఆయనకి ఏమనిపించిందో ఆ నాటికలో నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి రిహార్సల్స్ చేస్తుండగా బాగా చేస్తున్నాడే అన్న ఉద్దేశంతోని బాలభవన్‌లో నాతో మోనో యాక్షన్ నేర్పించి కట్టించారు. దట్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్ అపియరెన్స్ ఎవర్ మేడ్. ఓకే. బాలభవన్‌లో ఫస్ట్ నేను నా మోనో యాక్షన్ కాంపిటీషన్‌లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి యాక్ట్ చేశాను. మీరు టెర్రస్ మీద చేసిన దానికి ఆ రోజుకి ఏమైనా తేడా గమనించుకున్నారా? అది వేరు కదమ్మా. అది జోకులు చెప్పేవాళ్ళం కదా! హ్మ్. అక్కడ నటన కాదది. హ్మ్. ఇక్కడ ఒక ప్రాపర్ యాక్టింగ్ చేశాను ఫస్ట్ టైం నేను. ఇప్పుడు కోకా సంజీవరావు గారు జడ్జి. ఓకే. ఆయన చంద్రమౌళి గారు మా గురువుగారిని పిలిచి, "ఏంటి నాగేశ్వరరావు గారిలా చేస్తున్నాడు" అన్నట్టు అప్పట్లో. వాహ్! నాగేశ్వరరావు గారు అంటే నాకు ఎవరో కూడా నాకు అప్పుడు తెలీదు. ఓకే. అప్పటికి ఎందుకంటే అంత చిన్న పిల్లాడిని.
ఆ రోజుల్లో సినిమాల ప్రభావం అన్నది మనకు అటు ఆంధ్ర సైడ్లో ఎక్కువ, తెలంగాణకు తక్కువ. చాలా తక్కువ. అందులో నేను ఒక టోటలీ ట్రెడిషనల్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీలో పెరిగినవాడిని నేను. సో సినిమాలు అవన్నీ చూసి ఒక ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అంత ఏజ్ కాదు నాది. సో ఆ రోజు ఆయన చూసి ఏంటి నాగేశ్వరరావు చేస్తున్నాడు అన్నట్ట, అంటే వాడికి అసలు ఏమి ఆయన తెలుసో లేదో కూడా తెలియదు అన్నట్టు. ఆయన బాగా చేశాడు, ఆయన ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు అక్కడ. అది ఎలాగో ఇచ్చాం కదా అని నాటికి కూడా కాంపిటీషన్లో కట్టారు. అది బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, బెస్ట్ ప్లే వచ్చింది, బెస్ట్ యాక్టర్ వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ ఇన్ ట్విన్ సిటీస్ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి ఆయన వచ్చి, వీడు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, వీళ్ళు నేను వీడిని గ్రూమ్ చేస్తాను, నాతో పాటు పంపించండి అన్నారు. మాకు అసలు ఎప్పుడు మా ఇంట్లో ఎట్లుంటే మా బామ్మగారిది రాజ్యం, మా ఆవిడ ఆధ్వర్యంలో మేము పెరిగాం. ఎందుకంటే మా నాన్నగారు రెవెన్యూలో వర్క్ చేసేవాడు, ఆయన ట్రాన్స్ఫర్స్లో ఉండేవాడు. అయితే ఆవిడ మరి వాడు ఎక్కడ అసలు బయటికి వెళ్ళడం అంటే లేదు మాకు. మేము ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసామంటే ఇంట్లోనే, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడమే, అలా ఉండేది. సో ఆయన వచ్చి ఇంట్లో అడిగితే సరే నాకు అభ్యంతరం లేదు, మరి వాడు ఎప్పుడు ఒప్పుకున్నాను. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ షీ హ్యాడ్ ఎ వెరీ చాలా ఫోర్ థాట్గా ఉండేది ఆవిడ. ఆవిడ ఉండడానికి చాలా ఓల్డ్ లేడీ, కానీ చాలా చాలా ముందు చూపు ఉండేది, చాలా ఫార్వర్డ్ థాట్స్లో ఉండేది ఆవిడ. సో నాన్నగారు కూడా వాడికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదన్నారు ఆయన. బట్ ఎట్ట వస్తాడు వాడు, రిహార్సల్స్ ఎక్కడ జరుగుతాయంటే అక్కడికి పుల్లు ఎక్కడ జరుగుతాయన్నారు. ఎట్లా వస్తాడు వాడు, వాడిని తీసుకురావడం అన్నది ఎవరు ఇంట్లో ఎవరు మాకెవరు లేరు, వాడు ఎవరు తీసుకురావడం అనుకుంటారంటే, మీరు ఏమీ టెన్షన్ పడకండి, మా వాళ్ళు వస్తారు, మా శిష్యులు ఉన్నారు, వాళ్ళు పికప్ చేస్తారు, బాబుని డ్రాప్ చేసి మీకు అప్పచెప్పి వెళ్తారు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, వాడిని నాకు వదిలేయండి, వాళ్ళు చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, ఐ వాంట్ ఎ గ్రూమ్ ఇట్ అన్నట్టు. అప్పుడు అలా మొదలై ఆయనతో పాటు అలా గ్రూమ్ అవుతూ థియేటర్లో అలా పెరిగాను. దూరదర్శన్ అనేది అసలు అప్పుడు ఉన్న ఒకే ఒక మాధ్యమం, అదే మల్టీప్లెక్స్, అదే అన్ని. ఇంకా దూరదర్శన్ అనేది అప్పుడు దూరదర్శన్లో ఎవరు చేసినా వాళ్ళని ఆరాధించేవాళ్ళు. మామూలుగా వాళ్ళు కనిపిస్తే అసలు ఇప్పుడు స్టార్ హీరోలకు ఎంత ఉందో అంత క్రేజ్ ఉండేది కదా, అటువంటి వాళ్ళల్లో మీరొకరు. దూరదర్శన్లో అవకాశం ఎలా వచ్చింది మీకు? దూరదర్శన్ అవకాశం ఏంటమ్మా, నేను ఐ వాజ్ ఇన్ టు ఏఆర్, ఆల్ ఇండియా రేడియో నుంచి స్టార్ట్ చేశాను నా కెరీర్ని. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నా నాటకాలు వేసుకుంటూ ఆల్ ఇండియా రేడియోలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేవాళ్ళం, బాలానందం ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, యూత్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, అలా చేసుకుంటూ వస్తున్నాం. ఆ టైంలోనే దూరదర్శన్ వచ్చింది హైదరాబాద్కి. మీరు మాట్లాడుతున్న దూరదర్శన్ ఒకటి 86, 87 కమర్షియల్ దూరదర్శన్ గురించి మాట్లాడుతున్నారు. నేను నా అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో దూరదర్శన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను దూరదర్శన్ సైమల్టేనియస్గా. అంటే ఎందుకంటే మా అప్పట్లో ఇది ఉపగ్రహ దూరదర్శన కేంద్రం 4-5 కేంద్రాలు ఉండేవి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఆ లోకల్గా ఇక్కడ మనది ట్విన్ సిటీ, ఇక్కడ ఉన్న కేంద్రంలో ట్విన్ సిటీస్కి మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అలాగా మొత్తం ఆ ఏపీలో 5 or 7 పాయింట్స్ ఉండేవి, ఆ చుట్టుపక్కల కొంత మడుగు టెలికాస్ట్ అయ్యేది. అక్కడ మా గురువు గారితోనే మళ్ళీ ఫస్ట్ టైం నేను టెలివిజన్లో కూడా ఆయన నాటికే వేశాను. అందులో చిన్న పిల్లాడిని నేను, బట్ స్టిల్ ఆయన వేషం ఇచ్చారు. కీర్తిశేషులు అని ఒక నాటకం, భీమపాటి రాధాకృష్ణ గారిది. ఆయన చాలా పాపులర్ ఆ నాటకంలో. అది ఫస్ట్ టైం ఆయన పాపులర్ నాటకం కనుక అది టెలివిజన్లో చేయాలని మా గోవింద్ చౌదరి గారు, వాళ్ళు అప్పుడు గోవింద్ చౌదరి గారు నాటకం అనుకుంటేవాడు, ఆయన నాటకం వేస్తే అందులో ఫస్ట్ టైం నేను టెలివిజన్లో కెమెరా ఫేస్ చేశాను ఆ దాంతో. ఆ తర్వాత రమణి సన్వాల్ గారు, శైలజా సుమన్ గారు, తర్వాత గోవింద్ చౌదరి గారు, మన చక్రవర్తి గారు, ఇలా ఎంతోమంది ప్రొడక్షన్స్లో ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ చేశాను, చాలా చేశాను. నేను ప్రొఫెషనల్ టీవీకి రాక ముందు మాట చెప్తున్నాను. ఇందులో నాటకాలు చేశాను, అవుట్డోర్ ప్లేస్ చేశాను, అవుట్డోర్ ప్లేస్ కూడా నేనే చేశాను. ఇక్కడ చక్రవర్తి గారు చేసేవాడు అవుట్డోర్స్లో నేను చేశాను హీరోగా చేసుకుంటూ వస్తూ ఉండగా అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం ఫ్రెష్గా. అప్పుడప్పుడే 86, 87కి ప్రొఫెషనల్ దూరదర్శన్ వచ్చింది మన దగ్గర. నేను అంతకుముందే నన్ను మొత్తం ట్విన్ సిటీస్లో అందరూ గుర్తుపడతాను, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పోజ్డ్ ఆన్ టెలివిజన్ ఆల్రెడీ. దూరదర్శన్ నాకు ట్విన్ సిటీస్లో నాకు ఫ్యాన్స్ ఉండేవాడు ఆల్రెడీ. అప్పటికే నేను లా చదువుకున్నాను, లా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, లా కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నాను. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ మై ప్రాక్టీస్. ఇవన్నీ హాబీగా చేశాను. యాక్టింగ్ వాజ్ మై ప్యాషన్ కోసం చేశాను. గుర్తుందా మీకు వచ్చిన అమౌంట్ ఫస్ట్ ఏ వయసులో వచ్చిందో?
మీకంటే ఒక డబ్బు ఇవ్వడం ఉంటుంది కదా. అంటే ఇక్కడ అదే చెప్పాను నీకు. రెండు ఇప్పుడు దూరదర్శన్ చెక్స్ ఆర్ డిఫరెంట్. అగైన్ మై ప్రొఫెషనల్ అమౌంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. ప్రొఫెషనల్గా అమౌంట్ వచ్చింది నాకు ఫస్ట్ తెనాలి రామకృష్ణ. ఓ. అంటే తెనాలి రామకృష్ణ కూడా అన్నాను నేను. నాకు వచ్చింది ఫస్ట్ పిక్చర్ది ఇది పున్నమి చంద్రుడు. నేను 85 జనవరి చేశాను పున్నమి చంద్రుడు. శోభన్ బాబు గారు హీరో, ఓకే. విజయబాపినాయుడు గారి డైరెక్షన్. అది సరదాగా చేశాను. అప్ టు 87, 86 ఈ తెనాలి రామకృష్ణ వచ్చేదాకా నేను చేసినవన్నీ సరదాగా చేశాను. ఓకే. తెనాలి సినిమాలు రామకృష్ణ తర్వాత సినిమాలు కూడా సరదాగానే చేశాను. ఓకే. సినిమా కూడా సరదాగా చేసి వచ్చేవాడిని. ఇక్కడి నుంచి వాడు ఫ్లైట్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళేవాడు, యాక్ట్ చేసేవాడు, అక్కడ స్టే ఇచ్చేవాడు, యాక్ట్ చేసి వచ్చేవాడు. మళ్ళీ నేను ఎప్పుడు డబ్బు అడగలేదు. ఓకే. సినిమాలు సరదాగా చేశాను. కాకపోతే విజయబాపినాయుడు గారు నాకు ఫస్ట్ సినిమాలో ఇది నీ ఫస్ట్ సినిమా కదా అన్నారు. అవునంటే ఆ రోజు ఆయన 1016 ఇచ్చారు నాకు. అప్పట్లో 1016 అంటే చాలా ఎక్కువనే సార్. 1016 ఇచ్చారు 85లో. నేను ఒక వాక్మెన్ కొనుక్కున్నాను. దాంతో అది ఇంకా ఉంది నా దగ్గర. ఇంకా ఉందా మీ దగ్గర అది? వాక్మెన్. బాబా బాబా. సార్ మీరు హీరోగా కూడా చేశారు కదా, అంటే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు లేరా? మీరే ఇదేం పెద్ద నేను సీరియస్గా తీసుకోలేదు ఎందుకు, అంటే ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్లా కాకుండా నేను హీరోగానే ట్రై చేద్దామని ఎందుకు మీరు ట్రై చేయలే మొత్తం? గైడ్ చేసేవాళ్ళు లేక కూడా అయ్యవచ్చు. ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఈ కెరీర్ ఇలా ఉండాలి అని మనని మలిచేవారు లేకపోయి ఉండవచ్చు. దానివల్ల కూడా ఎందుకంటే ఒకటేంటంటే నేను ఇలా ఉండాలి అని నాకు బుర్రకు లేదు. వై? బికాస్ టెలివిజన్లో ఆల్రెడీ హీరోగానే ఉన్నాను. సో అక్కడ ఏ క్యారెక్టర్ చేసినా నాకు ఇక్కడ ఉన్న హీరో ఇమేజ్ అక్కడ వర్కౌట్ అవుతుంది. నేను ఏ క్యారెక్టర్ చేసినా ఇదే ఇమేజ్ వర్కౌట్ అవుతుంది. సో నాకు తేడా కనిపించలేదు సినిమాలో, నాకు తేడా కనిపించలేదు. బహుశా కనిపించుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకుని ఉండేవాడినేమో. ఓకే. నాకు కరెక్ట్గా నాకు తేడా కనిపించలే. వై? బికాస్ ఇక్కడ మళ్ళీ అక్కడ క్యారెక్టర్ చేస్తున్నాను, రోజు మళ్ళీ హీరో చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ హీరోకి సీరియల్స్ చేస్తున్నాను. ఓకే. సీరియల్స్లో హీరో చేసుకుంటే అక్కడ వేరే క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇట్లా మళ్ళీ హీరో అవుతున్నాను. సో నేను ఇంకా హీరో కాళ్ళను నన్ను తప్పితే అక్కడ ట్రాక్ మనం మిస్ అవుతున్నాం నాకు ఆ థాటే లేదు అసలు. రాలేదు నాకు లేదు అసలు ఆ థాట్. అండ్ అప్ టు ఎప్పుడు వరకు 2014 ఐ థింక్ అప్పటి వరకు లీడ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను. 2014 దాకా లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అవును, మళ్ళీ ఎవరు దిగ్గజాలతో. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్కి మారాను 2014లో. 14 తర్వాత ఫస్ట్ పిక్చర్ నాది వర్ణతో క్యారెక్టర్ ఆర్టిస్ట్. జంధ్యాల గారితో మీకు ప్రత్యేకంగా అనుబంధం ఉంటుంది అని అంటారు, మిమ్మల్ని చాలా ఇష్టపడతారంటారు. అసలు మొదటి పరిచయం ఎప్పుడు సార్ మీకు జంధ్యాల గారికి? మొదటి పరిచయం అంటే నన్ను యాక్చువల్గా మా నాన్నగారు ఏలూరులో జాయింట్ కలెక్టర్గా వర్క్ చేసేవారు. సో ఈయన అటువైపు వచ్చినప్పుడు సుబ్బిరెడ్డి గారని ఆయన మా నాన్నగారి ఫ్రెండ్, వైజాగ్లో కూడా స్టీల్ ప్లాంట్ చేశారు స్పెషల్ ఆఫీసర్గా. అప్పుడు సుబ్బిరెడ్డి గారని ఆయన రియల్ ఎస్టేట్స్లో ఉండేవాడు, కన్స్ట్రక్షన్స్లో. హీ వాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో, ఫిల్మ్ ఫైనాన్సింగ్ చేసేవాడు. సో ఆయన ద్వారా మా నాన్నగారికి జంధ్యాల గారి పరిచయం. సో జంధ్యాల గారి పరిచయం ఉన్నప్పుడు ఇట్లా ఏదో మాటల సందర్భంగా నా పేరు వస్తే అయ్యో ఒకసారి కలుద్దాం, దాన్ని ఒకసారి కలుద్దాం లక్ష్మణ్ గారు అన్నారు. ఓకే అన్నారు. ఈ లోపల సుబ్బిరెడ్డి గారు ఒకసారి పరిచయం చేశాను. అప్పుడు నేను చెన్నైలో ఏదో వేరే షూట్ దేనికోసం వెళ్ళాను. అప్పటికే నేను తెనాలి అయిపోయింది, ఆల్రెడీ షూట్స్లో ఉన్నాను ఆల్రెడీ. అయితే అక్కడ నేను వేరే ఏదో షూటింగ్ వచ్చినప్పుడు ఈయన సుబ్బిరెడ్డి గారు అక్కడ ఉన్నారు. సో అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆయనది ఇంతకుముందు ఒక సినిమా అది రిలీజ్ కాలా ఇంకా, ఓకే, జంధ్యాల గారిది. అందులో చిన్న వేషం ఊరికే క్యాజువల్గా కనిపించి అయిపోయింది, సినిమా అయిపోయింది. అది సరదా కనిపిస్తావా అన్నారు. గురుగారు మీ ఇష్టం అన్న. ఓ చిన్న షార్ట్లో కనిపించి అయిపోయింది, సినిమా రిలీజ్ అవ్వలేదు అది. ఆ తర్వాత ఫస్ట్ సినిమా నేను ఆ తర్వాత మళ్ళీ అక్కడ అయిపోయింది అది. మళ్ళీ ఆదివిష్ణు గారు మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను. తెలిసిన అశోక్ కలిసాను అన్నారు. లేదు మనం కలవడం ఏంటి, మంచి ఆర్టిస్ట్ అతను ఇది అని చెప్పి. ఓ అలా అయితే మన్నాళ్ళు చేద్దాం అన్నారు. అక్కడి నుంచి ఫస్ట్ పిక్చర్ నేను అహనా పెళ్ళంటే చేశాను. అవును, చిన్న క్యారెక్టర్ అది కూడా, బట్ అహనా పెళ్ళంటే చేశాను. అప్పటికే నేను సినిమాలు చేస్తున్నాను. అప్పటికి తెనాలి రామకృష్ణ అయిపోయింది. తెనాలి రామకృష్ణ దానిలోనే దాని మీద ఇక్కడ బోర్డు ఉంటుంది, ఓ కవిరాజ్ అని. ఓకే. ఓ కవిరాజ మన్నించరా అని పాట పాడించి ఆ సాంగ్లో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ కోసం ఓ కవిరాజ్ అని పెట్టించి ఆ క్యారెక్టర్ చేయించారు నాతో. ఓకే. జంధ్యాల గారితో ఒక స్టైల్ ఉంటుంది కదా సపరేట్. ఇవాళ బ్రహ్మానందం గారు మనం ఇంత స్థాయికి వచ్చారంటే మూలం అంటే అరగొండ దాకే వెళ్తాం మనం.
ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కోటి గమనించేవారు, వాళ్ళకి తగ్గట్టుగానే పాత్రను కొంచెం మలిచేవారు అంటారు. మిమ్మల్ని చూసి మీకేమైనా కాంప్లిమెంట్స్ ఇవ్వడం, లేదా అశోక్ మీకు ఇలాంటివి అయితే బాగుంటాయని మీకేమైనా గైడెన్స్ ఇవ్వడం చేశారా ఆయన? లేదమ్మా, అట్లా ఏం లేదు. నాకు అసలు గైడెన్స్లా ఏం లేదు. బట్ ఆయన దగ్గర ఉండడమే గైడెన్స్. నాకు ఇలా కావాలని ఆయన డైలాగ్ చెప్పి, ఎందుకంటే హీజ్ అన్ యాక్టర్, బేసికలీ హీజ్ అ హీరో ఆన్ థియేటర్. ఆయన థియేటర్ ఇదంతా ఉండడం వల్ల ఆయన నాకు ఈ డైలాగ్ ఇలా కావాలని చెప్పి చూపించేవాడు. ఆయన ఉమ్, చెప్పి చూపించి నాలో చాలా కరెక్షన్స్ చేశాడు ఆయన. ఎందుకంటే అప్పట్లో నా వాచకం చాలా స్పీడ్గా ఉండేది. ఓ చాలా స్పీడ్గా మాట్లాడేవాడిని. బాగా బాగా తగ్గించారు ఆయనే కంట్రోల్ చేశారు నా స్పీడ్ని. ఎట్లా సార్ నిజంగా స్పీడ్ మాట్లాడే వాళ్ళు మెల్లగా మాట్లాడడం అంటే చాలా కష్టం చాలా కదా? కష్టం. చాలా కష్టం. నేను చాలా స్పీడ్ మాట్లాడేవాడిని. అలాగే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అయింది. నాకు ఒకసారి ఓ డైరెక్టర్ నాకు చూపించాడు కూడా. 20వ శతాబ్దం అని కోడి రామకృష్ణ గారి సినిమా. ఓ, ఫస్ట్ ఓపెనింగ్ షాట్ నా మీద చేశారు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్. ఆయన ఏమనలేదు, షూట్ చేసేసాడు, అయిపోయింది. తర్వాత సీన్స్లో కొంచెం మెల్లిగా అంటూ వచ్చాడు. తర్వాత డబ్బింగ్లోకి వెళ్ళాం. డబ్బింగ్లోకి వెళ్తే ఫస్ట్ లూపేస్తే నా స్పీడ్ నాకు అందలా డబ్బింగ్కి. మీకే నాకు అందలా. నేను చెప్పేలా అయిపోతుంది షాట్. ఆ, అప్పుడు లోపల కోటరాక్ష గారు ప్యానల్ నుంచి, మిమ్మల్ని మెల్లిగా ఎందుకన్నా అర్థమైందా, మీకు అర్థం కావాలనే పెట్టాను షాట్, అందుకే వదిలేసాను దాన్ని. చెప్పండి, మీదే కదా చెప్పండి అన్నాడు. అది చెప్పడానికి నాకు 3 గంటలు పట్టింది. బాబా క్యారెక్టర్ని బట్టి స్పీడ్ వచ్చిందో మనది ఏమైంది తెలియదు. బట్ ఇన్ జనరల్గా ఎక్కువగా స్పీడ్ మాట్లాడేవాడిని. ఆ తర్వాత మెల్లి ఎంతరో గురువులు, అందరు గురువులు అలా మోల్డ్ చేశారు. మీరు రంగస్థలం నుంచి సినిమాలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? రంగస్థలం మీద ఇది, కానీ సినిమాల్లో నేను ఇంకొంచెం క్లోజ్గా ఉండాలేమో, లేదా మూమెంట్స్ ఇట్లా మిమ్మల్ని మీరు మనకు గైడెన్స్ ఎవరైనప్పుడు మనం చూసుకుని మనమే మారాలి కదా స్క్రీన్ మీద అట్లా చూసుకుని. ఏమనిపించలేదమ్మా. ఎందుకంటే అఫ్కోర్స్ నాకు రంగస్థలం వేరు, స్క్రీన్ మీడియా ఇస్ డిఫరెంట్, టోటల్గా డిఫరెంట్. ఎందుకంటే రంగస్థలంలో వి యాక్ట్, ఆన్ స్క్రీన్ వి బిహేవ్. Oh. టోటల్గా 2 డిఫరెంట్ పర్ఫార్మెన్సే, డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే యాక్టింగ్కి బిహేవియర్కి చాలా తేడా ఉంది. అది నాకు ఎవరు చెప్పలేదు. అది భగవద్గీత, అదే భగవద్గీత, నటనే భగవద్గీత కదా. అది అలా అడాప్ట్ అయిపోయాను నేను అంతే. వాట్ ఎవర్ రీజన్స్ ఏమిటి మన అన్న కాంట్ సే. ఆల్రెడీ దూరదర్శన్లో చాలామంది ప్రొడక్షన్స్ చేస్తూ అడాప్ట్ అయ్యాను. ఎలా అయ్యానో నాకు కూడా తెలియదు. బట్ ఐ గాట్ అడాప్టెడ్ టు ద స్క్రీన్. నేను యూజువల్గా నాటకీయంగా కనుక మనం నటిస్తే స్క్రీన్ మీద ఆడ్గా ఉంటుంది. ఆ ఆడ్నెస్ లేకుండా అడాప్ట్ అయిపోయాను నేను. అది ఎలా అడాప్ట్ అయ్యాను అన్నది అది ఈవెన్ ఐ డోంట్ నో. ఇప్పుడు కొంతమంది 2 రకాలు ఉంటారు సార్. మనం చేసింది బాగుందనే కోణంలో చూసేవాళ్ళు ఒకటి, పద్దాకా నేను తప్పు చేశానా, ఇట్లా చేయకపోతే బాగుండని ఒక సెల్ఫ్ క్రిటిసిజం యాంగిల్లో చూసేవాళ్ళు. మీరు ఎట్లా చూసుకుంటారు? నేను ఏ క్రిటిసిజం చేయనమ్మా, నేను చేసేది కరెక్ట్. సూపర్ సార్, పాజిటివ్, ఏ గొడవ ఉండదు. నేను ఏం చేసేది అదే కరెక్ట్. ఎందుకంటే నేను చేయబోయే ముందు అది 10 సార్లు ఆలోచించుకుని చేస్తాను. అది చేసిన ఓకే, ఇది చేస్తానంటే ఇది చేస్తే ఇంతే, ఇది నా వరకు ఇంతే. ఓకే, నాకన్నా గొప్ప చేయొచ్చు వేరే వాళ్ళు, అది వేరే విషయం. నా వరకు ఇంతే, ఓకే, నేను ఇంతే చేయగలను. నేను దిస్ ఈజ్ మై బెస్ట్ అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ద బెస్ట్ ఐ విల్ గివ్ ఓన్లీ ద బెస్ట్. కెరీర్ స్టార్టింగ్లో మీకు కొంచెం టఫ్గా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే డైలాగ్ చాలా ఎక్కువ ఇవ్వడము, లేకుంటే కో యాక్టర్ సీనియర్ అవ్వడం వల్ల కొంచెం టెన్షన్ అవ్వడము, నేను ఇటువంటివి ఎప్పుడు ఎవరితో భయపడలేదమ్మా. ఎప్పుడు భయపడలేదు. నేను థియేటర్లో భయపడలేదు. నా ముందర పెద్ద ఆర్టిస్టులు పెద్ద భయపడలేదు. శోభన్ బాబు గారితో ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు భయపడలేదు. నా కోర్ట్ హాల్లో నాకు 200-300 మంది అడ్వకేట్ల మధ్యలో ఆర్గ్యూ చేయడానికి భయపడలేదు. నాకు ఎంతమంది కనిపిస్తే అంత ఊపు వస్తుంటుంది ఆ థియేటర్లో. అక్కడ దానికి అలవాటు పడిపోయాను. నాకు జనం ఉంటే ఊపు వస్తుంటుంది దానికి. సో ఎప్పుడు నాకు మొదటి నుంచి ఆ భయం అన్నది నాకు లేదు. ముందనే పెద్దవాళ్ళు ఎలా చేస్తారు, చాలా మంది నాది భయపడతారు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. దిస్ ఇస్ మీ. ఒకసారి నేను షార్ట్లోకి వెళ్ళిపోయానంటే ఐఎమ్ మై క్యారెక్టర్. మీకు మీరే నేను నా క్యారెక్టర్, నా క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేస్తాను అంతే. పక్కవాడు ఎవరన్నా కానీ. అది తర్వాత మర్యాదలు మనుషులు ఆఫ్టర్ ద షాట్. అబ్బా, ఎంత షాట్ అయిపోయిన తర్వాత అది ఆ ప్రొఫెషనలిజం మీకెంత బెనిఫిట్, ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్కి అంతకన్నా ఎక్కువ యూజ్ అవుతుంది. లేకపోతే సూత్రధారులు ఒకవైపు నాగేశ్వరరావు గారు, ఒకవైపు కేఆర్ విజయ్ హస్బెండ్గా, అవును సార్, అది నేను అడుగుదాం అనుకున్నాను. విశ్వనాథ్ గారు కూర్చుని ఉంటే నేను చేయగలనా? ఆ కాన్షియస్ ఉంటే చేయగలనా? సో ఐ డెంట్ ఫీల్ ఇట్ ఆల్. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్కి వచ్చేసరికల్లా షీ ఈజ్ మై వైఫ్. నాగేశ్వరరావు గారు ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, ఐ జస్ట్ సీ దెమ్ యాజ్ అ క్యారెక్టర్స్.
మీకు అప్పుడేమైనా గుర్తొచ్చిందా? ఒకప్పుడు మిమ్మల్ని ఫస్ట్ నాగేశ్వరరావు లాగా చేస్తున్నా అన్నారు. ఈ నాగేశ్వరరావు గారు పక్కన ఉన్నాను. అదేమైనా మీకు స్ట్రైక్ లేదు, అయిందా? ఎందుకంటే నాగేశ్వరరావు గారు నాకు మొదటి ఫస్ట్ డే నుంచే నాకు ఆయన మంచి ఫ్రెండ్ ఆయన. ఓహ్! నాకు ఆయన ఫస్ట్ నేను తెనాలి రామకృష్ణ గెటప్ వేసుకున్న రోజునే ఆయన ఫస్ట్ షాట్ నేను చేసుకుని కళ్ళు తెరవగానే నాకు కనిపించింది ఆయనే షాట్ దగ్గర. ఎందుకంటే మా జయంత్ డైరెక్ట్ చేశాడు ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ బిగినింగ్ సీరియల్. జయంత్కి వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను తెనాలి రామకృష్ణ చేస్తున్నాను అని చెప్పి వచ్చాడు ఆయన ఓహ్! టు జస్ట్ బ్లెస్ జయంత్ అండ్ వాంట్ టు సీ హూ ఇస్ దిస్ ఫెలో, తెనాలి హూ రామకృష్ణ ఇస్ గారు. డూయింగ్, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాడు, ఎవరు ఎలా ఉన్నాడు చూద్దామని వచ్చాడు ఆయన. వచ్చి కరెక్ట్గా నేను అమ్మవారి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని షాట్లో ఉన్నాను. సైలెంట్గా ఉంది, అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నేను అలా మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. కళ్ళు మూసుకునే ఉన్నాను నేను. నా షాటే అది. ఓకే అని జయంత్ కూడా అన్నాడు, నువ్వు నీ ధ్యానంలో ఉండు, నేను నీకు ఓకే అన్న తర్వాత నేను ఓపెన్ చేయ, ఎందుకంటే నీ షాటే అది, ధ్యానంలో ఉండడమే షాట్ నీది కనుక నేను ఓకే షాట్ ఓకే అంటేనే ఓపెన్ చేయగలను అన్నాడు. అంతే ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అలాగే ఉన్నాను నేను. వాళ్ళు ఏదో కెమెరా స్టార్ట్ చేసుకున్నారు, కెమెరా కట్ అనేది పెద్ద క్లాప్స్ వినిపించాయి. అన్ని క్లాప్స్తో ఓపెన్ చేశాను కళ్ళు ఓపెన్ చేసి ఇటు తిరిగాను. కరెక్ట్గా ఆయన కూర్చున్నారు అక్కడ. అసలు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. అలా వెళ్ళిపోయి కాళ్ళ దండం పెట్టేసారు. ఆయనకు నచ్చదు దండం పెట్టడం అంటే. బట్ పెద్దవారు. గ్రేట్ లెజెండ్. ఆ క్యారెక్టర్లో ఆయన ఆల్ కార్నర్స్ చూపించేశారు. ఆయన ఒక చిన్న స్క్వేర్ బౌండరీ చేసాడు ఆయన క్యారెక్టర్కి. అవును, అవును. అలాంటి మనిషి. ఆ రోజు నుంచి ఎంత దగ్గర అయ్యారంటే నాకు, యూస్ టు కాల్ మీ హిస్ ఫ్రెండ్. టెలివిజన్లో ద వన్ అండ్ ద ఓన్లీ ఫ్రెండ్ ఫ్రమ్ టెలివిజన్ హైదరాబాద్లో నాకు అనేవాడు ఆయన. నేను ఆ రోజు ఎప్పుడు అన్నపూర్ణలో ఎక్కువ వర్క్ జరిగింది మాకు. అది తెనాలి రామకృష్ణ ఫ్రంట్లోనే చేరేసి కూర్చునేవాడిని. ఆయన కార్ ఇట్లా పాస్ అయితే నేను కనపడ్డానంటే కార్ ఆపేసి వచ్చి కూర్చొని కాఫీ దాయి కాసేపు ముచ్చట పెట్టుకుని వెళ్ళేవాడు. అలాగా ఐ బికమ్ వెరీ క్లోజ్ టు హిజ్ హార్ట్ అండ్ పర్సనల్గా కూడా ఆయన పోయేదాకా వన్ ఆఫ్ హిస్ చాలా దగ్గరి మనిషిలో. ఎంత గొప్ప బంధం సార్. మీకున్న ధైర్యమే బేబీ దీని అన్నిటికి కారణమేమో. చాలా మంది ఊరికి భయపడి ముడుచుకుపోతే కూడా అంత ఫ్రీగా అంత పెద్దవాళ్ళు ఉండరు. ఇంత ఓపెన్గా మీరు ధైర్యంగా ఉండడం వల్ల. రామారావు గారితో యాక్ట్ చేశాను. రామారావు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం ఒకటే సినిమా చేశాను. అది కూడా అంతే. ఫస్ట్ షాట్ చేసిన తర్వాత నుంచి ఆయన ఒక ఆర్టిస్ట్ ఎంత దగ్గర తీసుకున్నానంటే ఐ వాజ్ ఫార్చునేట్ టు బీ వెరీ నియర్ టు టూ లెజెండ్స్. వాళ్ళకి చాలా ఆత్మీయుడిగా ఉన్నాను, చాలా దగ్గర, వాళ్ళ గుండెలకు దగ్గరగా ఉన్నాను. బాపు గారితో మీ అనుబంధం గురించి మాట్లాడదాం సార్. కానీ దానికన్నా ముందుగా మనం చిత్రసీమలో ఒక బ్రేక్ తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. సార్, జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, అసలు మీరు అంటే ఆ తెలుగు ఇండస్ట్రీ దిగ్గజాలని చెప్పుకునే వాళ్ళందరూ మీతో ఇట్లా రిలేట్ అయి ఉంటారు. అది అదృష్టం నిజంగా. అది చాలా మందికి కలలు కన్నారు అని అదృష్టం మీది. బాపు గారు మిమ్మల్ని చూసిన కూడా బహుశా ఎవరు చూసుంటారు. ఆయన చూపించినంత చక్కగా ఏదో ఇదే అశోక్ గారు, బట్ బాపు గారు సినిమాలో ఏదో కొంచెం ఇంకా బాగుంటారు. అది మీకు అనిపించింది ఎప్పుడైనా? నిలబడే విధానమైన అదంతా ఆయన 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 వేరమ్మా. బాపు గారు వేరు. ఎందుకంటే బాపు గారి దగ్గర నేను అంటే ఫస్ట్ సినిమా నేను ఒకటే సినిమా చేశాను. అవును, పెళ్లి పుస్తకం అనుకుంటా. పెళ్లి పుస్తకం ఒకటే చేశాను. అది కూడా అనుకోకుండా వచ్చింది ఆ అవకాశం కూడా నాకు. నువ్వు నమ్ముతావా, రాత్రి 2:30కి వచ్చింది నాకు అవకాశం. ఓకే. రాత్రి 2:30కి నాకు అవకాశం వస్తే ఉదయం 6ంటికి నేను లొకేషన్లో ఉన్నాను. బా, అలా వచ్చింది అవకాశం, అనుకోకుండా వచ్చింది. నాకే ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే. అంతే, ప్రాప్తం మనం ముందనుకున్న ముందనుకున్న ప్రాప్తం. నాకెవరు మన ఇతను పట్టాభిరామ్ గారు, బివి పట్టాభిరామ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాత్రి 2:30కి ఫోన్ చేసి, బాబు ఏం చేస్తున్నావు? ఏం చేస్తావా, 2:30 పడుకొని నిద్రపోతున్నాను. ఏం లేదు, నేను ఇబ్బంది పెడుతున్నాను. బాపు గారి సినిమాలో క్యారెక్టర్ వచ్చింది, కాకపోతే రేపు ఉదయమే ఉంది, నేను ఇబ్బంది పెడతాను, చేయగలవా? బాపు గారి సినిమాలో వేషం వస్తే ఎందుకు చేయనన్న, కాబట్టి టైం లేదు, నీకు తెల్లారే ఉందండి. తెల్లారేంటి, ఇప్పుడు లేచి వస్తా అని చెప్పా. ఇప్పుడు లేచి రెడీ అయ్యి వస్తాను, ఎక్కడ రావాలి చెప్పాను. అంటే అది కూడా సారీ, చాలా దూరం అంటే నర్సాపూర్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో షూటింగ్, దాదాపు 60-70 కిలోమీటర్ ఇక్కడి నుంచి. ఏంటి విషయం చెప్పన్నా అంటే, ఏం లేదు, యాక్చువల్ చెప్పాడు ఓపెన్గా. యాక్చువల్ ఎవరో వేరే ఆర్టిస్ట్ అనుకున్నారు, సడన్గా ఏదో మిస్ఫైర్ అయింది. ఎవరు అంటే
మీ పేరు చెప్తే ఆయన ఓకే బాగుంటారు పిలవండి అన్నారు ఆయన. అన్నారు మరి నీకు అభ్యంతరం లేకపోతే లేదు నాకు అడ్రస్ పెట్టు, అడ్రస్ చెప్పి ఎలా రావాలో నేను వస్తాను అంటే అడ్రస్ చెప్తే నర్సపూర్కి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 6:30 ఐ వాజ్ దేర్ ఇన్ ద సెట్. అలా చేశాను ఆయన ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత భాగవతం చేశాను. భాగవతం కూడా అసలు అదొక అద్భుతం. వెండితెర మీద ఎంత పేరు వచ్చిందో ఇంకొంచెం ఎక్కువనే అని చెప్పొచ్చు భాగవతం. అప్పటికి నేను నారదుడు చాలా సార్లు చేశాను, కొన్ని వందల సార్లు వేల ఎపిసోడ్ చేసి ఉంటాను. నారదుడు అంటే మీరే సార్ ఇంకా 2,000-3,000 ఎపిసోడ్లు చేసి ఉంటాను. అప్పటికే 2,000 ఎపిసోడ్లు చేసి ఉంటాను. కానీ అప్పటి వరకు నేను చేసిన నారదుడు వేరు, పాపు గారు నారదుడు వేరు. కొట్టొచ్చినట్టు ఉంటుంది తేడా, బాగా తేడా ఉంటుంది. నా పోస్చర్స్లో కానీ, నా నిలబడడంలో కానీ, నా మాట్లాడడంలో కానీ, పద్ధతిలో కానీ టోటల్గా అసలు డిఫరెంట్గా ఉంటుంది నారదుడు. భాగవతం నారదుడే వేరు. అంటే మామూలుగా మనం అప్పటిదాకా ఎట్లా చేస్తామో అట్లా వెళ్ళి చేస్తాము. ఆయన వచ్చి ఇలా నిలబడొద్దు బాబు, ఇలా ఇలా కొంచెం ఇలా నిలబడాలి అట్లా చెప్తారు. మీరు ఆ ఎక్స్పీరియన్స్ పాత దాంతో నిలబడ్డ తర్వాత చెప్పారా, ముందే అశోక్ కుమార్ గారు ఇలా ఉండాలి చెప్తారు ఆయన, ఇలా కూర్చోవాలి అలా చెప్తారు ఆయన. మన కూర్చోగానే ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి బెండ్ పోస్టర్ చెప్తారు ఆయన. గీసి చూపిస్తారంట కదా, మీరు ఎప్పుడైనా అలా గీసారా? అని మనకు అభ్యంతరం లేదు, అంటే నాకు అంత అవసరం రాలేదు. నేను హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ అయితే గీసి చూపిస్తాను. కొంతమంది హీరోయిన్ కూడా వేస్తారు అని అంటారు ఆయన. అదే హీరోలో కూడా ఉంటుంది కానీ బట్ ఎక్కువగా హీరోయిన్ పోస్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఆయనవి. మిగతా వాళ్ళు కూడా నేను కూడా యాక్ట్ చేసేప్పుడు డిఫరెంట్ పోస్టర్స్లో ఉన్నాను. నేను అలా కూర్చుని మాట్లాడుతుంటే మనం ఏంటి ఇట్లా ఇంత ఆడుగా ఉంది ఏంటి అనిపిస్తుంది. యాక్ట్ చేస్తున్నప్పుడు తాడుగా ఉన్నామేంటి, ఇట్లా కూర్చున్నామేంటి తాడుగా అనిపిస్తుంది. బట్ ఆయన విజన్ తెలుసు కనుక ఏమో ఆయన ఏం చూశారు. మనం స్క్రీన్ మీద చూసుకుంటే కానీ మనకు అర్థం కాదు మనం అంటే అది ఎంత అందంగా ఉంటుంది. సార్ అటు జంధ్యాల గారు ఆ జనరేషన్లో టాప్ మోస్ట్ వాళ్ళతో చేశారు, విశ్వనాథ్ గారు బాబు. ఇప్పుడు రాజమౌళి గారు అంటేనే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు. ఆయన సినిమాలో బాహుబలి మళ్ళీ ఎట్లా సార్, ఎట్లా వచ్చింది అవకాశం? అది అలా వచ్చిందమ్మా అంతే, సేమ్ ప్రాప్తం. నాకు ఇట్లాంటి ప్రాప్తాలు చాలా వచ్చాయి. నేను శ్యామ్ బెనగల్ గారితో యాక్ట్ చేశాను, హిందీ అందులో. అక్కడ అప్పుడు దూరదర్శన్కి ఆయన అమరావతికి కథాయి అని ఒక సీరియల్ చేశారు. అందులో నాకు కుమార్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, మా ఫ్రెండ్ ఇక్కడే ఉండేవాడు. అతను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా. అతను దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. అతని ఫ్రెండ్ ప్రొడ్యూసర్ దానికి. సో అమరావతిలో షూటింగ్, అమరావతి టెంపుల్ దగ్గర. మొత్తం 13 ఎపిసోడ్లు ఇక్కడ అమరావతి టెంపుల్ దగ్గర తీశాడు ఆయన. అయితే ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి కొంతమంది టెలివిజన్ ఆర్టిస్ట్ని ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మరీ ఎక్కువ పేమెంట్స్ ఉండవు అంటే నేను శ్యామ్ బెనగల్ మొదటి నుంచి ఇది నేను అదే చెప్పాను. సమ్ ప్యాషన్ డ్రూ మీ అంతే తప్ప మనీ కాదు. సో నేను డబ్బు వేరే చోటు సంపాదించుకుంటాను, నేను శ్యామ్ బెనగల్ కదా కమింగ్ అని వెళ్ళాను. జస్ట్ గివ్ మీ గుడ్ ట్రీట్మెంట్ అన్న, అది దాన్ని ఐ టేక్ కేర్ అన్నాడు కదా అన్నాను. నేను వెళ్ళిపోయి దాదాపు ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 1 వీక్. 1 వీక్ అక్కడే ఉన్నాను గుంటూరులో ఉండి ఆయనతో పాటు ఉంటే. నేను ఒక 3 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను. అందులో ఫస్ట్ ఎపిసోడ్ ఒక మంచి రీజనబుల్ బెటర్ క్యారెక్టర్, సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఇంకా బెటర్ క్యారెక్టర్, థర్డ్ ఎపిసోడ్ లీడ్ చేశాను. అంటే ముందు ఎపిసోడ్స్ లో మిమ్మల్ని గమనించి తెలియదు, మనకు తెలియదు కదా, బాగా చేస్తాను. థర్డ్ ఎపిసోడ్ లీడ్ చేశాను. సులభ ఆర్య అని ఈశాన్ ఆర్య గారి వైఫ్, షీఈస్ ఫ్రమ్ థియేటర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అక్కడి థియేటర్ నుంచి వచ్చింది ఆవిడ నా వైఫ్గా చేసింది. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆ తర్వాత ఆయనకు నా మీద ఉన్న ఇంప్రెషన్తో ఆయన సొంత సీరియల్ సంక్రాంతి అని చేస్తే, తెలంగాణ డైలెక్ట్లో చేసిన 2 ఎపిసోడ్లు చేస్తే, ఓ దాంట్లో సదాశివ అమరూప్ వర్కర్ లీడ్ చేస్తే, ఓ దాంట్లో నేను లీడ్ చేస్తాను. ఇంకా అసలు ఇంకా డైరెక్ట్ కాంప్లిమెంట్స్ వద్దు, అంతకు మించిన కాంప్లిమెంట్ ఏముంటుంది సార్ అసలు. సో ఆయన సొంత సీరియల్లో ఆయన ఇక్కడికి వచ్చి నాతో యాక్ట్ చేసుకున్నాడంటే దట్స్ ఎనఫ్. ఆయన సినిమా చేశాను, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో. అదొకటి ప్రాప్తాలు చెప్తున్నాను. ఆ తర్వాత ఓ రోజు సడన్గా కూర్చుంటే మా ఫ్రెండ్ ఒక డైరెక్టర్, తమిళ డైరెక్టర్ ఉన్నాడు, అవుతాడు మై ఫ్రెండ్, సడన్గా ఫోన్ చేశాడు, అశోక్ గారు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు, ఫ్రీగా ఉన్నాను, చిన్న డబ్బింగ్ ఏదో ఉంది, డబ్బింగ్ ఇప్పుడే వస్తుంది, ఫినిష్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఏంటి మీ ప్రోగ్రామ్ ఏంటి? ఫ్రీగానే ఉన్నాను. ఎప్పుడు ఇది మార్నింగ్ 11-11:30 ప్రాంతం. ఫ్రీగానే ఉన్నాను. ఏంటి అన్న, ఏంటి విషయం చెప్పన్నా? ఏం లేదు, సెల్వరాఘవన్ గారు వచ్చారు, ఈ ఆర్ఎఫ్సీలో ఉన్నారు, ఆయనకి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకటి వచ్చిందంట ఆయనకి ఆ సినిమాలో,
నేను మీ పేరు చెప్పాను, మీరైతే బాగుంటారు. ఆయనకి ఏంటంటే పాపులర్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, ప్లస్ ప్రస్తుతానికి కొంచెం ఖాళీగా ఉండాలి. ఎందుకంటే ఆయన నాకు కావాల్సిన డేట్లు ఆయన ఇవ్వాలి, బట్ పాపులర్ అయి ఉండాలి అండ్ మంచి ఆర్టిస్ట్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ చెప్తే, ఈ 3 మీకు ఉన్నాయని చెప్పాను ఆయనకి. ప్రస్తుతం కొంచెం ఫ్రీగా ఉన్నారు, పాపులర్ యాక్టర్, మంచి ఆర్టిస్ట్ చెప్తే సరే చూద్దామన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆర్ఎఫ్సీకి ఏమన్నా వెళ్ళగలరా మీరు? వెళ్తాను, ఎప్పుడు వెళ్ళాలన్నా. మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి, నేను అక్కడ చెప్తాను. ఐ విల్ స్టార్ట్ అని చెప్పి 1/2 అవర్లో స్టార్ట్ అవుతాను. ఓకేనా, 1/2 అవర్ వెళ్ళాను. మధ్యాహ్నం అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన నన్ను చూసి అయ్యో మీరా అన్నాడు. ఆయన హైదరాబాద్ అతనే. అయ్యో మీరా సార్, అశోక్ కుమార్ అంటే ఎవరో అనుకున్నాను. అయ్యో మీకేంటి సార్, రండి అని తీసుకెళ్ళాడు. సెలవరాగంతో కలిశాను, హ్యాడ్ జస్ట్ కప్ ఆఫ్ కాఫీ, అంతా మాట్లాడుకున్నాం. అంత అయిన తర్వాత విల్ డూ ఇట్ అన్నాడు ఆయన. నాకేం అర్థం కాలేదు. నేను ఐ సీన్ ద చామ్ ఐస్లో, దట్స్ వాట్ ఐ వాంట్, మనం చేద్దాం, నేను డేట్స్ పంపిస్తాను మీకు, చేద్దామని క్యారెక్టర్ చెప్పాడు మొత్తం. దెన్ ఐ డిడ్ ద హీరో ఫాదర్ క్యారెక్టర్. అది ఫస్ట్ బిగినింగ్ ధనుష్తో చేశారు, అది సొంత సినిమా. తర్వాత అది ఎందుకో అదర్ రీజన్స్ స్క్రాప్ అయ్యి మళ్ళీ పీవీపీ వాళ్ళు వర్ణ అని, ఇరండాం ఉలగం అని తమిళ్ వర్షన్ స్ట్రేట్ చేశాను. ఫస్ట్ తమిళ్ నాకు తమిళ్ రాదు. ఓకే, సో డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు సార్? డబ్బింగ్ తమిళ్కి వేరే వాళ్ళు చెప్పాను, తెలుగుకి నేను చెప్పాను. తమిళ్ నేను నేర్చుకొని చేశాను. ఓకే, తమిళ్ నేర్చుకుని తమిళ్ డైలాగ్ చెప్పాను, ఆన్ సెట్ తమిళ్ చెప్పాను. బట్ వర్షన్ డబ్బింగ్ కూడా చెప్పారు, అది ప్రాప్తం మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు తెలియదు నాకు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సెల్వరామన్ ఐ డెంట్ సీ హిమ్, నా లాంగ్వేజ్ కాదు, నా భాష కాదు, నా ఏరియా కాదు, అది ప్రాప్తం. శ్యామ్ బెనగల్ ప్రాప్తం, విశ్వనాథ్ గారు ప్రాప్తం, విశ్వనాథ్ కూడా ప్రాప్తం. నేను ఇక్కడ పద్మాలయాలో షూట్ చేసుకుంటున్నాను నేను, భోజరాజ్ కథలు. సడన్గా ఎంవిఎస్ అన్నాథరావు గారు సెట్లోకి ఎంటర్ అయ్యారు. నాకు పరిచయం ఆయన. అనే ఏంటి అంటే, ఏం చేస్తున్నావా ఇక్కడ కూర్చొని నువ్వు అని. ఏంటి ఏం చేయడం, షూట్ చేస్తున్నాను అంటే, ఇక్కడ విశ్వనాథ్ గారు వెయిటింగ్ నీ కోసం, ముందు ఫ్లైట్ ఎక్కువ అన్నారు. నేను ఫ్లైట్ ఎక్కువ, విశ్వనాథ్ గారు వెయిటింగ్ ఏంటంటే, అవునయ్యా నిజం చెప్తున్నాను, అర్జెంటుగా నువ్వు ఈ ప్రొడ్యూసర్కి ఫోన్ చేయి, నువ్వు వెళ్ళి అర్జెంటుకు పో, నువ్వు మా మణిశంకర్తో మాట్లాడి అశోక్ మొదలు 1/2 అవర్ ఫోన్ చేయించి అక్కడి నుంచి అంటే, సరే అని మణిశంకర్ తన కారు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇవేవి లేవు కదా, అంత ఎస్టీడీస్ ఏమి లేవు కదా, ఎస్టీడీస్ కూడా లేవు అప్పుడు, అంత లైట్నింగ్ కాల్సే. సో నా దగ్గర ఎస్టీడీ కొన్ని రూమ్ ఫోన్స్కి ఎస్టీడీస్ ఉండేవి. సో మా ఇంటికి వెళ్ళిపో, నా ఫోన్కి ఉంది ఎస్టీడీ, అక్కడి నుంచి ఎస్టీడీ ఇచ్చి మాట్లాడుకో అని చెప్తే, ఆయన ఇంటికి వెళ్ళి నేను ఎస్టీడీ మాట్లాడితే ప్రొడ్యూసర్, సార్ విశ్వనాథ్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్, పొద్దున్న ఫ్లైట్ టికెట్ పంపిస్తాను ప్లీజ్ వచ్చేయండి, బుక్ చేసుకు వచ్చేయండి సార్ మార్నింగ్. అప్పుడు వస్తే నా కోసం ఇక్కడ షెడ్యూల్ బ్రేక్ చేసి శంకర్ పంపించాడు. సార్ నువ్వు వెళ్ళిరాపు, తను అప్పుడు పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నాడు, తనకేదో మ్యూజిక్ వర్క్ ఉంది. అయితే పని చేద్దాం, 2 days బ్రేక్ చేద్దాం, నేను కూడా రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి వస్తాను, నేను అక్కడ కలుద్దాంలే, మ్యూజిక్ వర్క్ ఉంది నాకు, ఫినిష్ చేసుకొస్తాను, ఈ లోపు నువ్వు చూసుకో అన్నాడు. పెడితే ఆయన వెయిటింగ్, అక్కడ స్టిల్స్ తీశారు. ఆయన ధైర్యంగా కేఆర్ విజయ్ పక్కన కాస్ట్ చేశాడు. ఆవిడ అసలు నా క్వశ్చన్లో ఫస్ట్ అది ఉంది సార్. కేఆర్ విజయ్ గారు అంటే మనందరికి తెలిసిన అమ్మవారు. ఆమె మొహంలో కూడా మామూలుగా ఏ క్యారెక్టర్ వేసినా అది పోదు, వర్చస్సు పోదు. ఆవిడ పక్కన భర్తగా మళ్ళీ మీరు ఫస్ట్ స్టిల్స్ తీసిన తర్వాత విశ్వనాథ్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, కాపీలు ప్రింట్స్ తెప్పించండి. ప్రొడ్యూసర్ అడిగాడు వెళ్ళగానే, చేసి పడుకోండి సార్, నేను 4 గంటలకు వస్తారు గురుగారు అన్నారు. మీరు చెప్పండి, మీరు సూట్ అవుతారా, మీరు చెప్పండి అన్నాడు. నేను కాను సార్ అన్నా. ఏ బాబోయ్ అంత మాట అనకండి, మీరు అనకండి, ఆయన ముందు అనకండి, ఆ మాట మీరు చచ్చిపోతాను నేను, ఆయన బాగుంటుందని ఆయన చెప్తున్నాడు, అది ఆయన్ని డిసైడ్ చేసుకున్నాడు సార్, మీరు బాబు మీరు ఇంత ఓపెన్గా మాట్లాడతారు అనుకోలేదు నేను అంటే. అవును సార్, ఎవరైనా సార్ బాగుంటుంది అంటారు కానీ ఎవరైనా బాగోలేదు ఎందుకంటారు. నేను చెప్పాను సార్, ఆవిడ నాకు ఏజ్ ఏజ్ పెద్దది నాకన్నా, ప్లస్ ఆవిడ ఫిజిక్ పర్సనాలిటీ వేరు, ఆవిడ స్టేచర్ వేరు, ఇన్ని పెట్టుకొని నేను ఎట్లా అవుతాను సార్, నేను సూట్ అవుతాను ఎట్లా చెప్తాను అంటే, లేదు గురువుగారిని వదిలేయండి అని. అది వదిలేస్తానండి, ఆయన ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు సార్ అని. ఆయన రాగానే చూసి చెప్పారు, ఓకే వీళ్ళ వర్క్ అన్నారు, అంతే చేశారు. అసలు ఆయన ఏం నమ్ముంటారు కదా సార్ ఆ టైంలో? మీరు వేసిన క్యాలిక్యులేషన్స్ ఏమి ఆయన వర్క్ చేయలేదు అక్కడ, అంటే ఆయన దగ్గర లేవు. ఆయన క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయండి, ఎందుకంటే ఆయన నేను తర్వాత రోజులు ఆయన నేను డైరెక్ట్ చేశాను,
నేను డైరెక్ట్ చేశాను. తర్వాత ఆయన డైరెక్షన్లో నేను సెకండ్ యూనిట్ వర్క్ చేశాను. ఆయనతో స్క్రిప్ట్ డిస్కషన్స్ చేశాను. ఓకే, డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చింది సార్? అంటే సాధారణంగా ఇందులో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సగం మంది డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు యాక్టింగ్. అంటే నేను థియేటర్లో కూడా డైరెక్ట్ చేశానమ్మా. థియేటర్ నుంచే డైరెక్టర్ నేను. అంటే నేను చిన్న పిల్ల ఉన్నప్పటి నుంచే డైరెక్షన్ మొదలెట్టాను నేను. మీరు అసలు టెర్రర్ మీద మీరు కూర్చోబెట్టడమే ఫస్ట్ డైరెక్షన్. మీ డైరెక్షన్ మీరే జోకులు చెప్పారు కదా ఫస్ట్ టెర్రర్ మీద. అదే మా గురువు గారు డైరెక్ట్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేసి డైరెక్ట్ చేసేవాడు. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఓకే, యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తుంటే మనం కూడా ఎందుకు యాక్ట్ చేసి డైరెక్ట్ చేయకూడదు అన్న ఫీల్ ఆయన చూసి వచ్చింది నాకు. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఆయన మేకప్ చేసేవాడు, నేను మేకప్ నేర్చుకున్నాను. ఆయన డైరెక్ట్ చేసేవాడు, నేను డైరెక్ట్ చేశాను. ఆయన యాక్ట్ చేసేవాడు, నేను యాక్ట్ చేశాను. సో ఆయన చేసినవన్నీ చేశాను నేను ఆయన ఇన్స్పిరేషన్తో. సో అలాగే క్విక్ లెర్నర్ అంటున్నారు కదా, అది భాష తమిళ్ నేర్చుకుని అక్కడ సెట్ లో చెప్పడమైనా గురుగారు ఏదైనా చేస్తే ఇమీడియట్ గా చేయాలనుకోవడం. మెమరీ కొంచెం ఉంది, భగవంతుడు ఇచ్చాడు. పేజీలు తెలుగు భగవంతుడు కొంచెం మెమరీ ఇచ్చాడు సార్, అదృష్టవంతులు మీరు. ఇచ్చాడు. అలాగా డైరెక్షన్ థియేటర్ నుంచి తర్వాత నేను ఒక 2-3 years 10th వచ్చేసరికి నేను నా సొంత ఆర్గనైజేషన్స్ పెట్టుకొని నేను మా సివిఎల్ నరసింహారావు ఉన్నారు ఇప్పుడు, మేము సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టి మేము మా నాటకాలు మేము డైరెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. లాయర్లుగా కూడా ఇద్దరు లాయర్లే కదా కలిసి చేసాం. సో అలాగా మా కుంపటి మేము పెట్టుకొని మా నాటకాలు మేము వేసుకుంటూ వెళ్ళిపోయాడు. గురుగారు అనేవాడు, ఈడే నాకు కాంపిటీషన్ హైదరాబాద్లో అని. సార్ సారంగపాణి మీరు అప్పటి నుంచి మొదలు పెడితే ఇన్ని దశాబ్దాల ప్రయాణం సార్, ఎక్కడా గ్యాప్ తీసుకోవట్లేదు. అట్లని మీరేం డెస్పరేట్గా ట్రై కూడా చేయరు. మీ దాకా ఈ సారంగపాణి అవకాశం ఎలా వచ్చింది? సారంగపాణి అన్నది నాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో చాలా రోజులుగా చేయాలని, ఆయనకు నాకు ఇవ్వాలని ఉంది, నాకు ఆయనతో చేయాలని ఉంది. అది కుదరలే. మొన్న సినిమాలో కూడా యాక్చువల్గా మేము సినిమా స్టార్ట్ అవ్వకుండా మాడుకున్నాం. అశోక్ గారు ఇందులో కూడా వేషాలు వేస్తారు, కరెక్ట్ అయిన వేషం మీకు నేను మంచి వేషం ఇవ్వాలి అన్నాడు. లేకపోతే ఏం చేస్తారు సార్, చూద్దాం నెక్స్ట్ పిక్చర్ చేద్దాంలేండి అన్నాను. సడన్గా రోజు ఫోన్ చేశారు, సార్ డైరెక్టర్ గారు పిలుస్తున్నాను సార్, ఒకసారి మీరు ఆఫీస్కి రాగలరా అని. ఏంటి చెప్పండి అన్న. లేదు ఆయనే మాట్లాడతాట మీతో అన్న. సరే వస్తున్నాను. ఆఫీస్కి వెళ్తే పిలిచి ముందు కాఫీ తాగండి అన్నాడు. కాఫీ తాగిన తర్వాత ఇందులో చిన్న వేషం వచ్చిందండి, పెక్యులర్ వేషం. ఇది యాక్చువల్గా ఒకటే సీను, మీరు చేస్తే నేను దీన్ని మూడు బిట్లు చేస్తాను, దీన్ని పెంచుతాను, దానికి అవకాశం ఉంది. అది ఒకటే సీన్, మీరు చేస్తే బాగుంటుంది, మీరైతే బాగుంటుంది. అది మీరు అది చదువుతుంటేనే మీకు కనపడుతున్నారు నాకు, మీరు చేస్తే బాగుంటుంది. ఇది ఫస్ట్ది యాక్చువల్ మంచి వేషం, పెద్ద వేషం చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సమ్వేర్ లెట్ స్టార్ట్ అన్నాడు. మీరు అంత పర్టికులర్గా చెప్తుంటే దాన్నే ఉందండి, డెఫినెట్లీ విల్ డూ చేశాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. అలా చేసాం సారంగపాణి. సార్ మీరు ఇప్పుడు అన్ని జనరేషన్తో చూస్తున్నారు, మీకు మంచి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి నుంచి, అంటే తెలుగు తెర అంటే గుర్తుకొచ్చే మొదటి 2 పేర్ల నుంచి ఇప్పుడు పిల్లల దాకా చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు పిల్లలు మీరు కనబడితే సెట్లో కొంచెం సీనియర్ అనే భయం ఉంటుంది, బట్ మీతో కాసేపు పరిచయం అయిన తర్వాత మీరు వాళ్ళకన్నా జోయాలి అనేది తర్వాత అర్థమయ్యే విషయం. ఎట్లా ఉంటుంది సార్ సెట్లో, మీరేం అబ్జర్వ్ చేస్తారు, మీ నుంచి వాళ్ళేం నేర్చుకుంటారు? వాళ్ళెవరు వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళందరూ ఒక నిర్దిష్టమైన ఒక ప్లాన్తో వస్తున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకునే వస్తున్నారు. మన ద్వారా కొత్తగా మన ద్వారా వాళ్ళు నేర్చుకోవాల్సింది అయితే నాకైతే ఏమనిపించట్లేదు. బికాస్ దే ఆర్ ఆల్ డిసిప్లిన్. మధ్యలో కొంచెం ఒక తరం డిసిప్లిన్ తప్పింది, కన్ఫ్యూజ్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పిల్లలు అసలు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంత కష్టపడుతున్నారు, అంత స్ట్రాటజిక్గా ఉన్నారు. అండ్ అట్లానే లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడ తగ్గట్లేదు, ఎక్కడ జారట్లేదు. దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. మనం కొత్తగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు, ఒక విధంగా ఏమన్నా మనమే నేర్చుకోవాలి. మీరు ఓటీటీ కూడా చేసినట్టున్నారు కదా సార్, ఒక ఫిల్మ్ మీద ఓటీటీలో కూడా వచ్చినట్టు. ఫిల్మ్గా సిరీస్ చేశాను. సిరీస్ ఎలా సార్? అంటే ఇప్పుడు 2 భయాలు, ఇప్పుడు సీనియర్ని అప్రోచ్ అవ్వాలా లేదా, రెమ్యునరేషన్ మీరు కంఫర్టబుల్ అనేది తర్వాత, కానీ సీనియర్ కదా ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుందో లేదా, ఫ్లెక్సిబుల్ ఉంటుందో లేదు, ఇవన్నీ. సిరీస్ రెమ్యునరేషన్స్ కూడా బాగున్నాయి. రెమ్యునరేషన్ సినిమాలాగే ఉంటుంది. సిరీస్ అండ్ ఫిల్మ్ ఆర్ ఈక్వల్. ఓకే, సిరీస్కి సినిమా తక్కువ ఏం లేదు, ఎందుకంటే ఒక్కోసారి సిరీస్ ఎక్కువ ఉంటుంది సినిమా కన్నా. సో సిరీస్లో డబ్బు కోసము సీనియర్ని ఎట్లా వెళ్ళాలి ఆ ఆలోచన ఉండదు అసలు. క్యారెక్టర్ ఫిట్ అవుతారని చూసుకోవడం తప్ప సిరీస్కి సినిమాస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సీరియల్కి సినిమాకి ఉంది కానీ సిరీస్కి సినిమాకి లేదు. దే ఆర్ ఆల్ బోత్ ఆన్ దే స్టాండ్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్.
సార్ చాలా చేంజ్ అయిపోయింది, టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు అసలు ఒక చిన్నగా షార్ట్ అంటే యూట్యూబ్లో వచ్చే షార్ట్కు కూడా ఎట్లా వైరల్ అవుతుందో అర్థం కదా. అంటే సినిమా, ఓటీటీ, షార్ట్ ఫిల్మ్ ఈ పరిధులు చెరిగిపోయి అంతా కలిపి కూడా ఒకటైంది కదా సార్. ఈ టెక్నాలజీ సోషల్ మీడియా యుగంలో మీరు గమనించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్ అనేది తొందరగా వైరల్ అవుతున్నారమ్మ ఇప్పుడు. ఒక ఒక చిన్నది ఏదైనా చిన్న రీల్ వైరల్ అయిపోయినా వాళ్ళు స్టార్ అయిపోతున్నారు. అంటే స్టార్ మీన్స్ వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు. స్టార్ కూడా దే ఆర్ బికమ్ పాపులర్. ఆ పాపులర్ అవ్వడం అన్నది వాళ్ళకి ఆపర్చునిటీస్ తెచ్చిపెడుతుంది. అండ్ కరెక్ట్ నిలబెట్టుకున్న వాళ్ళు నిలబడుతున్నారు, నిలబెట్టుకునే వాళ్ళు జారుతున్నారు. అది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు ఉంది. నిలబెట్టుకోగలిగితేనే నిలబడతారు. అందులో ఈ ఇండస్ట్రీలో మనం ఎంత టాలెంటెడ్, ఎంత వైరల్, ఎంత పాపులర్ అన్నది కాదు. హౌ డిసిప్లిన్డ్ యు ఆర్, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. వర్క్లో కానీ, వర్క్ చేసేప్పుడు కానీ, ప్యాటర్న్లో కానీ, సిస్టంలో కానీ, ఆ సిస్టంలో కానీ మీరు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో, మీ యాటిట్యూడ్ ఎలా ఉన్నదన్నదే ముఖ్యం. దట్ ప్లేస్ మేజర్ పార్ట్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొఫెషన్ లోపల కానీ, ఎనీ స్క్రీన్ ప్రొఫెషన్, టెలివిజన్ కానివ్వండి, సినిమా కానివ్వండి. సార్ మీ అబ్బాయి కూడా ఇదే ఫీల్డ్లోకి వస్తారు, ఎందుకంటే ఆప్షన్ లేదు, మిమ్మల్ని చూసారు కనుక. మీ అబ్బాయి కెరీర్ గురించి మాట్లాడదాం, కానీ ఈలోపు ఒక బ్రేక్ తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం తీసుకుందాం. సార్ మీ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు, చూడడానికి చాలా బాగా యాక్ట్ చేస్తాడు. కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేమైనా గైడ్ చేస్తున్నారా? ఇంకా అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి మీ అబ్బాయి చేస్తున్న ప్లాన్స్ ఏంటి? వాడి ప్రయత్నం వాడు చేసుకుంటున్నాడమ్మా. నా ప్రయత్నం చేస్తున్నాను, వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఇండస్ట్రీ లోపల అవకాశం రావడం కూడా ఎంత కష్టమో, నిలబడడం కూడా అంత కష్టం. ఇట్ టేక్స్ టైం. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. మన టైం కోసం మనం వెయిట్ చేయాలి, తొందరపడితే కాదు. ఫస్ట్ వచ్చి నేను యాక్టింగ్ వైపు వస్తా అని చెప్పినప్పుడు మీ బామ్మ మీకు ఒప్పుకున్నారు. మీకు ఇందులో డక్కముక్కలన్నీ చూసిన తర్వాత మీరు కూడా అంత ఈజీగా ఒప్పుకున్నారు? డక్కముక్కలు ఏముందమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అన్నది, ఒక లైఫ్ అన్నది, అది అలా వస్తుంది అంతే. మన చేతిలో ఉండదు. వాట్ డెస్టినేషన్ అది. ద డెస్టినేషన్ ఇస్ డిస్టెంట్. అది మన చేతిలో ఉండదు, భగవద్దత్తం అది. భగవంతుడు అలా పోవాలంటే అలా పోతాం. వాడు వస్తున్నాడు అన్నాడంటే వాడికి ఇటు రాసింది అంతే. ఇటు ఈ లైన్ రాసింది కనుక వస్తా అన్నాడు. లేకపోతే యాక్చువల్లీ ఒరిజినల్లీ ఈ వాంటెడ్ టు గో ఫర్ విఎఫ్ఎక్స్ అటే చేద్దాం అనుకున్నాడు. అన్నాడు సడన్గా యాక్ట్ చేద్దాం అనుకుంటే ఈ లోపల వాడికి బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి హీరోగా ఆఫర్ వచ్చింది సిరీస్లో. బాలాజీ టెలిఫిల్మ్స్ అంటే ఇంకా నో అనడానికి ఛాన్స్ లేదు. అవును. సో అలాగా ఓకే అన్నాము. అక్కడ అలా స్టార్ట్ అయింది కెరీర్. అలా స్టార్ట్ అయ్యి అలా వెళ్తుంది. ఈ లోపల సినిమాలు చేశాడు. శేఖర్ సూరి గారు ఒకసారి ఇట్లాగే నాకు కెమెరా మొబైల్లో ఫోటో చూసి ఎవరితను అన్నాడు. మా అబ్బాయి అన్నా. హే నాకు హీరోగా ఇవ్వయి అన్నాడు. ఏంటన్నా నా క్యారెక్టర్ చెప్పడానికి పిలిచాడు నన్ను. ఇది మీ అబ్బాయి ప్రాప్తం. నేను చెప్తున్నాను, నా క్యారెక్టర్ చెప్పడానికి పిలిచాడు. అందులో క్యారెక్టర్ ఏదో వేస్తున్నాడు, క్యారెక్టర్ చెప్పడానికి పిలిచాడు నన్ను. పిలిచి మీ క్యారెక్టర్ నేను తర్వాత చెప్తాను, ముందు హీరో ఇస్తావు నాకు అన్నాడు. అంటే మాట్లాడండి, వాడిని పిలిపించి మీరే మాట్లాడండి, నేను మాట్లాడిన అన్న. అంటే నేను పిలిపిస్తాను అన్నాడు. మీరు పిలిపించాడు, మాట్లాడాడు, ఓకే ఏడు చేశాడు. అట్టుంటుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ గారిని కలిసినప్పుడు చూడగానే అశోక్ గారు మీ వాడు ఏం చేస్తున్నాడు అన్నాడు. యాక్ట్ చేస్తున్నాడు సార్ అని. సరిగ్గా నన్ను వదిలేశాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు నువ్వు, మాట్లాడేసి యాక్ట్ చేస్తావా అన్నాడు. చేస్తాను గురు. వాడు పిచ్చి వాడికి త్రివిక్రమ్ అంటే. త్రివిక్రమ్ గారిని గురుగారు అనిపిస్తుంటాడు, ఏకలవ్య శిష్యుడు అనిపించేసి అసలు వాడికి అసలు ఎక్కడో గాలిలో ఉన్నాడు, క్లౌడ్ 9లో ఉన్నాడు వాడు. ఆయన ఆ మాట అనేసరికి అసలు మనవాడు కాంటాక్ట్ చేస్తాడు, నీ పాస్పోర్ట్ ఉందా అన్నాడు. ఉంది సార్. సరే మనవాడు కాంటాక్ట్ చేస్తారు, నువ్వు డీటెయిల్స్ ఇచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు బ్రదర్గా యాక్ట్ చేశాడు. సో అలా వెళ్ళిపోతుంది. సో ఆపర్చునిటీస్ కమ్ లైక్ దట్. ఇప్పుడు డెకరేట్ చేస్తున్నాడు. సో అది అంతే. ఆ మధ్యన ఝాన్సీతో కలిసి స్టేజ్ చేశాడు. అప్పటికి వాడికి థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చేశాడు. ఎవ్రీబడి లైక్ ఇట్. బాగా చేసావు అన్నారు. ఇంట్రెస్ట్ వచ్చింది. సో డెస్టినేషన్ మనం చెప్పలేము. అంతే సార్, అది అర్థం అనిపిస్తుంది. చెప్పలేము మన డెస్టినేషన్.
అండ్ ఇంకోటి మనకి ఎలా రాసి ఉంటే అలాగే ఉంటుంది. మనం అవును కాదు అంటే అవ్వవు. మనం ఆపినా ఆగదు అది అంతే ఇంకా. మనం ఎటు వెళ్ళాలో అటే వెళ్తాం. ఇప్పుడు నేను ఉన్నాను అక్కడ, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అడ్వకేట్ అయ్యాను. అక్కడ ఉన్నానా, ఇటు వచ్చాను డాక్టర్ అవ్వబోయ్ మీరు డాక్టర్ అవ్వబోయ్ యాక్టర్ అయ్యారు. అయ్యాను. ఎందుకంటే డాక్టర్ అవ్వబోయి అడ్వకేట్ అయ్యాను, అక్కడ నుంచి యాక్టర్ అయ్యాను. యాక్టర్ అయ్యారు మీరు. అండ్ సార్ ఇప్పుడు మీరు రేణుదేశాయ్ గారి అప్కమింగ్ మూవీ మీద చాలా క్యూరియాసిటీ ఉంది అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం ఆమెని తెర మీద చూడాలి. ఆ సినిమాలో మీరు చేయబోతున్నారు అడవిసాయి గారి దర్శకత్వంలో అని విన్నాం. సార్ వాటి విశేషాలు చెప్తారమ్మా? దాని విశేషాలు ఇప్పుడే నేను చెప్పకూడదు. అంటే లీకేజ్ ఒక్క విషయం అంటే నేను రేణుదేశాయ్ ఫాదర్గా చేస్తున్నాను, అంతవరకు చెప్తాను. అంతవరకు చెప్తాను. ఇట్స్ క్యూట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. ఇంకా అప్కమింగ్ ఏం చేస్తారు సార్ ప్రాజెక్ట్స్ దీంతో పాటుగా? అప్కమింగ్ ఆల్రెడీ మొన్న ఒక సినిమా వెస్ట్రన్ లవ్ అని ఒకటి పిక్చర్ మెయిన్ లీడ్ చేశాను, అంటే సెంట్రల్ క్యారెక్టర్. అది ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఆ తర్వాత జి నాగేశ్వర రెడ్డి గారిది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీకాంత్ గారి హీరో. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అది డబ్బింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ తర్వాత మన డైరెక్టర్ రమేష్ వర్మ గారి సొంత సినిమా ఫస్ట్ పిక్చర్ కొక్కరొక్కో అని, కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం శ్రీనివాస్ గారని, చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా వచ్చింది సినిమా. కొక్కరొక్కో చేశాను, చాలా అది వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాక్ చేశాను. ఇప్పుడు ఇది చేస్తున్నాను. దీని తర్వాత ఇంకొక 3 సినిమాలు కమిట్ అవ్వాల్సి ఉన్నాయి, జనవరి ఫిబ్రవరిలో కమిట్ అవ్వాలి. సార్ మన చిత్రసీమలో చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది, మీరు 1 wordలో ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సార్ మీరు నటించిన పాత్రలో మీకు చాలా ఇష్టమైన పాత్ర లు అనాలి, తెనాలి రామకృష్ణ నారదుడు. 2 చెప్పారా? ఖాళీ సమయంలో ఇష్టంగా చేసే పని? పడుకోవడం. మీరు మార్చుకోవాలి అని అనుకున్నా మార్చుకోలేని బలహీనత ఏంటి మీలో? స్వీట్స్ తినడం. మీలో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? నాకు నేను బాగా నచ్చుతాను. సెల్ఫ్ లవ్ పీక్స్లో. ఐ లవ్ మై సెల్ఫ్. బుల్లితెర వెండితెర ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ప్రస్తుతం వెండితెరలోనే ఉన్నాం కదా, వెండితెర. అమ్మ సార్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తా లేదా ఫ్రెండ్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసే పర్సన్? ఎక్కువ కుటుంబంతో గడుపుతాను. టైం దొరికితే ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి పోను. ఫ్రెండ్స్తో కూడా గడుపుతాను, కానీ కుటుంబంతో ఎక్కువ గడుపుతాను. మీకు చికాకు తెప్పించే విషయం ఏంటి? చికాకు చెప్పించేదా? ఖాళీగా ఉండడం. మీకు నెరవేరని కళ ఏమైనా ఉందా? ఉంటే అదేంటి? రాజ్ కపూర్ గారి లాగా మేరా నామ్ జోకర్ లాంటి సినిమా ఒకటి చేయాలని ఉంది. అవుతుందో కాదో తెలియదు. మీరు దర్శకత్వం చేయాలి, అది కూడా మీ అబ్బాయిని చేయాల్సి వస్తే చేస్తారా, లేదు వేరే వాళ్ళకి ఇస్తారా? నేను ఆల్రెడీ చేస్తున్నాను అండి. అమ్మా జరుగుతుంది, సినిమా జరుగుతుంది ఆల్రెడీ. మీరు చెప్పలేదు ఇందాక. మరి హాఫ్ డే ఉంది సినిమా. సో నేను అడిగింది మంచిదైంది, మీరు ఇందాక అప్కమింగ్ లో మీ యాక్టింగ్ చెప్పారు కానీ డైరెక్షన్ చెప్పలేదు. జరుగుతుంది కదా సినిమా. ఇక ఓకే. సో అది స్టార్ట్ చేసినప్పుడు దాని పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాం. ఓకే, అయితే త్వరలో చూడబోతున్నాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మా దూరదర్శన్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన మనిషిగా ఇవాళ వరకు దూరదర్శన్ అంటే ఇట్స్ లైక్ మై మదర్. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ తల్లి ఒళ్ళోకి వచ్చినట్టుగా ఉంది. ఫీలింగ్ వెరీ నాస్టాలజిక్ అండ్ వెరీ హ్యాపీ. చాలా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ దూరదర్శన్కి ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం ఉన్నది చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.